బిగ్ బాస్ హౌస్లో మాయాస్త్రం టాస్క్ చివరి దశకు చేరుకుంది. అయితే గౌతమ్ ప్రిన్స్ మధ్య ఎంత గొడవ జరిగిందో చూసిందే మనం. అయితే ఇంక శివాజీ ప్రశాంత్తో రితిక ఒకరిని మాట్లాడుతూ ఇదంతా పర్సనల్గా తీసుకుంటున్నారు, ఇదంతా అంత అవసరం లేదు, గేమ్ వరకే మనం మాట్లాడాలి, గేమ్ ఆడి చూపించాలి, అంతేకాని పర్సనల్ లైఫ్కి వెళ్ళి ఎవరు నచ్చినట్లు వాళ్ళు మాట్లాడడం ఇది పద్ధతి కాదు అని చెప్తూ ఉంటుంది. ఇక శివాజీ కూడా ఇలాగ అంటాడు, అవును ఇదంతా అవసరం లేదు, వీళ్ళందరూ కూడా కలిసికట్టి ఆట ఆడుతున్నారు, ఇలాగా ఒక గ్రూప్ మై ఆడి ఒక్కొక్కరిని నామినేషన్ చేయాలని చూస్తున్నారు, అదేమీ గేమ్ కాదు, ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళది, కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత ఎవరు సత్తాలు చాటుకుంటూ ఆట ఆడి చూపించాలని శివాజీ చెప్తూ ఉంటాడు. అయితే పల్లవి ప్రసాద్ మధ్యలో మాట్లాడుతూ నాకు తెలుసు నన్ను కూడా ఇలాగే టార్గెట్ చేశారు, ఇప్పుడు ప్రిన్స్ని టార్గెట్ చేస్తున్నారు, నేను హౌస్లోకి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒక టీము, వీళ్ళందరూ కలిసి నన్ను ఒక ఆట ఆడిస్తారని నాకు అర్థమైపోయింది, నన్ను చూసినప్పుడే వీళ్ళందరికీ హౌస్లో అడుగుపెట్టినప్పుడు నేను అంతా గమనించాను అందరి వల్ల కూడా అంటూ తన మనసులో మాటను చెప్తూ నేను ఒంటరిగానే ఎప్పుడు పోరాడాలని నాకు అర్థమైపోయింది అంటూ తన అభిప్రాయాన్ని బయట పెట్టేసుకుంటూ వచ్చాడు ఇక పల్లవి ప్రశాంత్.